నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు గురుకుల విద్యార్థుల మెస్ ఛార్జీలు స్కాలర్‌షిప్లు పెంచండి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ జ్యోతి బాపులే భవన్‌ను నిర్మించి బీసీలకు అంకితం చేస్తాం ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకులతో పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెల్లడి బీజేపీ కార్యాలయ ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల యత్నము కేంద్రము సిబిఐకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు గురుకుల విద్యార్థుల మెస్ ఛార్జీలు స్కాలర్‌షిప్లను తక్షణమే పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణమే స్కాలర్‌షిప్లను పెంచాలని వారు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి గుజ్జా కృష్ణ, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలం వెంకటేశం, జిల్లాపల్లి అంజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 ఏళ్ల నుండి సమస్యల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినప్పటికీ కార్యాచరణలో పెట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీల జనాభా ప్రకారం 300 కాలేజీ హాస్టళ్లు ప్రారంభించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 950, 1100 ఉన్నాయి. ఈ 2 స్లాబులు తీసేసి ఒకే స్లాబ్గా 2000కి పెంచాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు, కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు, యూనివర్సిటీ విద్యార్థులకు పాకెట్ మనీ ఉండే గతం లోపల ఆ పాకెట్ మనీని ఇప్పుడు ఎస్సీ హాస్టల్కి ఇస్తుర్రు, బీసీ ఎస్టీలకు యూనివర్సిటీలకు ఇస్తలేరు. బాయ్స్కు 500, గర్ల్స్కు 1000 రూపాయల పాకెట్ మనీ పెంచాలని చెప్పి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వము 295 బీసీ కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి, ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం లేదు. అదేవిధంగా 310 బీసీ గురుకులాలు ఉన్నాయి, ఒక్కదానికి బిల్డింగ్ కట్టలేదు, సొంత భవనం లేదు, అన్ని రెంటెడ్ దాంట్లోనే కోట్ల రూపాయల రెంట్ ఇస్తున్నారు. అందుకే వెంటనే ప్రభుత్వం హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు ఇవ్వాలి. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను వేలం వేస్తుంది. వేలం వేస్తే ఒక్కదానికి కూడా స్థలం దొరకదు. హైదరాబాద్లో ఇప్పటికే అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలు హాస్టళ్లకు, గురుకులాలకు ప్లస్ బీసీ స్టడీ సర్కిల్ కేటాయించిన భూములను ఉండబోయి ప్రైవేట్ వ్యక్తులకు ధరాదత్తనం చేస్తారు. బీసీ సంక్షేమ శాఖల అవినీతి పెరిగిపోయింది. ఆ బిల్డింగ్లు కట్టడానికి మీద, పిల్లల చదువు మీద ఏ అధికారికి లేదు. కమిషన్లు, దందాలు, భూముల దందాలు, కమిషన్లకు ఇదే మొత్తం వ్యవస్థ కూడా. త్వరలోనే హనుమకొండ జిల్లాలో జ్యోతి బాపులే భవన్‌ను నిర్మించి బీసీలకు అంకితం చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన బైరి రవికృష్ణ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన కుల్కచెర్ల శ్రీనివాసును మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము బీసీ కుల జనగణన, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే దిశగా పోరాటాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడకొండ్ల వేణుగోపాల్, శ్యామ్, కార్పొరేటర్లు దాస్యం అభినయ్ భాస్కర్, ఎలకంటి రాములు, మల్లయ్య, విక్రమ్, గణేష్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఐక్యత కోసము, అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. చాలా సంతోషం. ఖచ్చితంగా మేము మా రవణకు అండదండగా ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు సీనన్న ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కొంచెము సూచనలు ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక బీసీ కుల సంఘాలకు కొంత ఆత్మగౌరవం, భవనాలతో పాటు ఆత్మగౌరవంగా ఉండే విధంగా అనేక కుల సంఘాలను కూడా, కుల వృత్తులను కూడా
మరి కొంత ఆర్థికంగా అభ్యున్నతి కోసం పాటుపడుతూ ముందు తీసుకుపోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈరోజు మా ముదిరాజులకు ఒక మోటార్ సైకిల్ కొనిస్తానో ఒక చేపల బండి కొనిస్తానో కాదు, ఇంకా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి ఆర్థిక వనరులు కావాలి, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మెషినరీ కూడా కావాలి. అప్పుడే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈ గ్లోబలైజేషన్ మన పీసీ కులాలన్నీ కూడా మరి నిలదొక్కుతుంటాయన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రవికృష్ణ గారికి అలాగే నూతన ఎన్నికైన వర్గంపేట ఎన్నికైన కుల్కచర్ల ముదిరాజు గారికి చేత సన్మానం చేస్తున్నాం. శ్రీ జాతి బలోపేతం చేయడానికి అన్నకు అండగా. ఓకే, థ్యాంక్ యూ. కష్టసాధ్యమవుతుందని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఆనాడు కాకా కార్యాలకర్ కమిషన్ కావచ్చు, తర్వాత మండల్ కమిషన్ కావచ్చు, మరి మధ్యలో వచ్చిన అనేక రిపోర్ట్స్ కావచ్చు, అందరు చెప్పినప్పటికీ కూడా కేంద్రం చాలా నిర్దయగా దీని పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైఖరి కూడా మీరు చూస్తున్నారు. మీకు అందరికీ ఒక విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2018లో నేను పార్లమెంటుకు పోయిన కొత్తలో నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడానికి ఒక బిల్లు వచ్చింది. ఆ బిల్లు పాస్ కాదని చాలామందికి అనుమానాలు ఉంటాయి. చాలా రోజులుగా దాన్ని పెండింగ్ పెడుతూ వచ్చినారు. అన్ని పార్టీలు మేము మద్దతు ఇస్తాం, పెట్టండి బిల్లు అని చెప్తే అప్పుడు బిల్లు తీసుకొచ్చినారు. ఆ బిల్లు తీసుకొచ్చిన రోజు పార్లమెంట్లో హోంశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా బీసీ జనగణన మేము చేస్తాం, రానున్న రోజుల్లో దీన్ని తప్పనిసరిగా మేము నిర్వర్తించి చేస్తామనే మాట పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చినారు. 2018 ఆగస్టు 30 తారీఖు నాడు హోమ్ మినిస్ట్రీ చేయాలి ఇది జనగణన అంతా. హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉండే రిజిస్ట్రార్ ఆఫీస్ ఒకటి, ఈ సెన్సెస్ ఆఫీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వారు ప్రకటన చేసినారు ఏంటంటే బీసీ జనగణనకు ఒక రోడ్ మ్యాప్ను తయారు చేస్తున్నాం, ఆ రోడ్ మ్యాప్ ద్వారా ఇది జరుగుతుంది అని చెప్పినారు. ఎప్పుడైతే 2018-19 ఎన్నికలు జరిగి భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి కేంద్రంలో వచ్చిందో బీసీ జనగణన అనే మాటను పక్కకు పెట్టి సెన్సెస్ కోసం ఒక షెడ్యూల్ని విడుదల చేసినారు. ఆ షెడ్యూల్లో బీసీల జనగణన అనే షీట్ని పక్కగా తప్పించినారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అనాలని మనం అనుకోవచ్చు. ఇలా బండ ప్రకాశ్ అని ఉన్నాడు, వినయ్ భాస్కర్ ఉన్నాడు. మనం మాట్లాడితే కొంత ఇబ్బంది కలగవచ్చు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం కాబట్టి. కానీ ఎవరిని అనేది తప్పు లేదు, తప్పంతా మన చేతిలోనే ఉన్నది. ఇలా ఎందుకంటే మనం ఐక్యం కాకుండా, మనం ఒక్కటిగా కాకుండా ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా మన హక్కులు నెరవేర్చరు, మన దగ్గరికి వచ్చి అయ్యా ఏం కావాలని అడగరు. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత శాతం ఉన్నాం మనం? భారతదేశంలోనే హైయెస్ట్ జనాభా 60% మనమే. 60% జనాభా ఉండి మనం అయ్యా భిక్షాంది అనాలనా? 60% ఉన్న మనం అయ్యా ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వాలనాలనా? అయ్యా మాకు బీసీ బంద్ పెట్టమనల్లా? అయ్యా మాకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని అడగలనా? అయ్యా మా బీసీ కులాల లెక్కలు అని అడుక్కోవాలనా? అడుక్కోవడానికి మనం బిచ్చగాళ్ళమా? ఇలా ఎంత బీసీ అంటే చాలా మంది కుట్రతో పెట్టారు. నేను ఓపెన్గా చెప్తున్నా, మొన్న చదువు కోసం, సామాజిక న్యాయ సాధన కోసం 80 నియోజకవర్గాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని
సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. చిలుకూరు మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు ఇంటింటికి తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరంగా మారిందని అన్నారు. ఈ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరి, ఇన్ఛార్జి సర్పంచ్ కొండారు వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ అలసగాని జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి వారు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సిబిఐలకు వ్యతిరేకంగా ఆఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తక్షణం సిసోడియాని వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడ ఉన్న సత్యేంద్ర జైన్ కానీ మిగతా వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయాలి. ఇప్పుడు కనుక సరిగ్గా చేసుకోకపోతే ఈ దేశ ప్రజలు సరైన శాస్తి చేస్తారని చెప్పి మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. అన్సారీ V3 ఛానల్ రిపోర్టర్. థ్యాంక్ యూ సార్. నిన్నటి రోజు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని, అలాగే అమెరికా న్యూయార్క్ టైమ్స్ లో ప్రథమ పేజీలో ప్రచురించబడిన మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ గత 8-9 నెలలుగా ఈడీ, సిబిఐలు కలిసి ఈయన 10,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణాల్లో ఉన్నాడని చెప్పి ఆయన మీద అభియోగం జరిపి ఇంటిలో సోదాలు జరిపారు. 8 నెలల క్రితం 14 గంటల పాటు సోదాలు జరిపినా ₹1 కూడా దొరకని పరిస్థితి. ఆయన లాకర్లో లేకపోతే ఇంకెక్కడ ఎతికినా గానీ ఆయన పేరు మీద ఆస్తులు గానీ ఏమీ దొరకలేదు. మరి వేర్ ఇస్ ద బాడీ అంటున్నాం. ఎక్కడున్నాయి డబ్బులు, ఎక్కడ పోయాయి? 10,000 కోట్లు అని చెప్పి 1,00,000 కోట్లు అని చెప్తుంటే ఈరోజు బీజేపీ వారిని నేను అడుగుతున్నాను, అసలు కుంభకోణం ఏం జరిగింది? కుంభం ఏంటి, కోణం ఏంటి, ఏం జరిగింది? ఇంతవరకు చెప్పలేని పరిస్థితి. ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సత్యేంద్ర జైన్ హెల్త్ మినిస్టర్ని కూడా ఇప్పటికీ 1 ఇయర్గా జైల్లో పెట్టడం జరిగింది. ఆయన మీద కూడా ఇంతవరకు ఛార్జ్షీట్ పెట్టాల. అట్లాగే అంతమందిని కూడా అదే పద్ధతిలో రెచ్చగొడుతున్నారు. అంటే వీళ్ళు చేసేది బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పార్టీకి మారాలనే డిమాండ్ తోటి
మనీష్ సిసోడియాని సీఎంని చేస్తాం రమ్మంటే ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆయన మీద చేస్తున్నారు. ఏదైతే రాబోయే ఎన్నికలకి కేజ్రీవాల్ గారు దేశవ్యాప్తంగా తిరగడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారో దాన్ని అడ్డుకోవడానికి కేజ్రీవాల్ పక్కనున్న మనుషుల్ని అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఇది. సో దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తిప్పికొడతాం. ఆమ్ ఆద్మీ పార్టీ ముడిపోడని కూడా మేము చెప్తున్నాం. ఈ మధ్యనే మనం చూసాం, నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా సిగ్గు అన్ని శరాలన్నీ వదిలేసేసి బీజేపీ ప్రభుత్వం మన ఎంసీడీ ఎన్నికల్లో గెలిచిన మెజారిటీ ఉన్న కౌన్సిలర్ని కూడా కానియకుండా మేయర్ని కానియకుండా అడ్డుపడితే ఆఖరికి సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేస్తే మేయర్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. అయినా కానీ స్టాండింగ్ కమిటీ ఎన్నుకోకుండా చేస్తున్నారు. అలాగే అన్ని చోట్ల చూస్తున్నాం గవర్నర్ అడ్డు పెట్టుకుని రాష్ట్రాలని ఎలా విపరీతంగా సమయిస్తున్నారు. అలాగే లక్షల కోట్లు తినేసిన ఆదానిని కొమ్ము కాస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం. దేశంలో ఉన్న వనరులను అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మారు, నౌకాశ్రయాలు అమ్మారు, రోడ్లు అమ్మేశారు, భవనాలు అమ్మారు, రైల్వేస్, సీ పోర్ట్స్ అన్ని అమ్మేశారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఖనిజాలు, నిలయాలు, అలాగే ఏదైతే ఎస్బీఐలో ఉన్న 25,000 కోట్ల పైన డబ్బులు, అలాగే అందరూ దాచిపెట్టుకున్న ఎల్ఐసీలో దాచిపెట్టుకున్న డబ్బులు 35,000 కోట్ల రూపాయలు ఆదానికి చెప్పి ఆదాని కొన్ని లక్షల కోట్ల రూపాయలు మునిగిపోయిన దాని మీద మాట్లాడని ఆదానిని అలాగే బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎక్కడా కూడా ఏమాత్రం ఎక్కడా ఏమీ జరగని చోట ఈ జరిగిందని చెప్పి తప్పుదో పట్టించడానికి ఆదానిని కాపాడడానికి ఈరోజు ఈ మనీష్ సిసోడియా ఇష్యూని తెర మీద పట్టుకొచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయినా ఆమ్ ఆద్మీ పార్టీ భయపడదు. రాబోయే 2024 కల్లా కేజ్రీవాలే దేశవ్యాప్తంగా తిరిగి ఆయననే ప్రధాని చేస్తాం. అలాగే దేశంలో ఉన్న అవినీతిని రూపొందడానికి ఏదైతే కుంభకోణం ఉన్నాయో వాటన్నింటి వెలికి తీయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరూ శాయశక్తుల ప్రయత్నం తెలియజేస్తూ తక్షణం సిసోడియా जो उनकी कठपुतली बनकर चल रही है, इसका मतलब कहीं ना कहीं आप लोगों के भी हाथ काले हैं. नहीं तो ऐसे ईमानदार शख्सियत जो एक डिप्टी चीफ मिनिस्टर होते हुए सुबह 6 बजे अपना घर गृहस्थी छोड़कर बच्चों के तालीम के पीछे घूमता है, वो शख्स को आज जेल के सलाखों में भेजे हैं आप. ये हिंदुस्तान की आवाम आप लोग को बख्शेंगी नहीं. इसका खमियाजा आपको भुगतना पड़ेगा. आप इससे पहले जब एमसीडी इलेक्शन का बात चल रही थी, जब मनीष सिसोदिया साहब को खरीद कर दिल्ली का चीफ मिनिस्टर बनाने की कोशिश कर रहे थे, उसके बाद म्युनिसिपल इलेक्शन में हार होने के बाद ना मेयर का इलेक्शन कराने दिए. वो सुप्रीम कोर्ट था जो आज मेयर का इलेक्शन हुआ, डिप्टी मेयर का इलेक्शन हुआ और हक की जीत हुई और आइंदा में भी हक की जीत होने वाली है. और आप लोग जेल का रास्ता देखने वाले हैं और उसमें बेल नहीं होने वाली है, सजा पाने वाले हैं. आपको अगर वाकई चोर को पकड़ना है, करप्टेड लोगों को पकड़ना है, आइए हमसे मिलिए. हम जिसका नाम लेते चैलेंज करता हूं वो लोग करप्टेड निकलेंगे. उसमें बेल नहीं होने वाली है, सजा पाने वाले हैं. आपको अगर वाकई चोर को पकड़ना है, करप्टेड लोगों को पकड़ना है, आइए हमसे मिलिए. हम जिसका नाम लेते चैलेंज करता हूं वो लोग करप्टेड निकलेंगे. और हमारे मनीष सिसोदिया साहब को बता दीजिए, आपने 14 घंटे घर पर इंक्वायरी की, उनकी ऑफिस पर इंक्वायरी की, उनके गांव के चप्पा चप्पा गली गली घूमकर इंक्वायरी की. क्या मिला? 10,000 करोड़ का घोटाला है बोल के बता रहे. 10 पैसे का प्रूफ करके बता दो. आज ये सुन लो, एक मनीष सिसोदिया को अंदर नहीं डाले, आज 18 लाख बच्चों का मुस्तकबिल को तुम जेल में डाले. और हिंदुस्तान का हर चीफ मिनिस्टर दिल्ली जाकर दिल्ली का एजुकेशन देख रहा है, वहां का एजुकेशन दूसरे स्टेटों में लाना चाह रहा है. वो बच्चों का भी मुस्तकबिल तुम खराब कर रहे हैं. यहाँ के तेलंगाना के तुम्हारे पार्टी के सदर ने कहा था यूथ को कि पढ़ाई वढ़ाई छोड़ो, सब जो है ना बीजेपी ज्वाइन करो. तुम्हारी सोच इतनी है, हमारी सोच है हिंदुस्तान को दुनिया का नंबर 1 मुल्क. इससे पहले जब कहा जाता था हिंदुस्तान को सोने की चिड़िया, एक उम्मीद की किरण अरविंद केजरीवाल है जो हिंदुस्तान को फिर से सोने की चिड़िया बनाकर रहेगा. जय हिंद, जय अंसारी V3 ఛానల్ రిపోర్టర్. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ నగర శివారుని రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని
హార్టికల్చర్ విభాగంలో పండ్ల ద్రాక్ష మేళా ప్రారంభమైంది. ఈ మేళాలో విద్యార్థులు పండించిన 62 రకాల ద్రాక్ష పండ్లు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఎవరైనా నేరుగా చెట్టు వద్దకు వెళ్లి ద్రాక్ష పళ్ళ రుచి చూసిన తర్వాతే తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నామని నిర్వాహకుడు కార్తిక్ తెలిపారు. 2 వారాల పాటు నిర్వహించనున్న ఈ మేళాలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ద్రాక్ష పండ్ల చెట్లలో తిరగడానికి, కొనుగోలు చేయడానికే కాదు సెల్ఫీలు దిగడానికి కుటుంబ సభ్యులతో చేరుకుంటున్నారు. యాక్షన్ నడుస్తుంది. మీరు ఎక్కడన్నా ప్రాపర్ ఇంకా పండుగ తీసుకోవాలి. ఒకటి అన్నిటికంటే కట్ చేసి రెండు కనబడతాయి స్క్రీన్ మీద ఎట్లా వస్తుంది? ఇది ఆపడదు ఎట్లేదు మధ్యలో ఝాన్సీ ఏడుంది? జాను జాను నేను వెతుకుతున్నాను. సీనియర్ వేధింపులు భరించలేక వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మెడికో విద్యార్థిని ప్రీతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ సంఘటన మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడి వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నర్సంపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో రక్షిత అనే విద్యార్థిని సిఈసి 3rd ఇయర్ చదువుతుంది. స్వగ్రామంలో 10వ తరగతి చదువుకునే రోజుల్లో పరిచయమైన రాహుల్ అనే యువకుడు గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడంతో భయపడిన ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. పోలీసులను ఆశ్రయించడంతో ఆ విద్యార్థినిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయితే ఆ విద్యార్థి వేధింపులు మానకపోవడంతో తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే చోటు చేసుకోవడము గమనార్హం. సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడి మృతి చెందిన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల మెడికో విద్యార్థిని ప్రీతి కుటుంబానికి 5 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాధితురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రీతి మృతికి కారకులైన వారిని శిక్షించేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి, బోరబండ డివిజన్ అధ్యక్షుడు కొత్త వెంకట్, షర్మిల, జాదవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. We want
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం నేరేడుగొమ్ము మండలము కాచరాజుపల్లి ఉచ్చలబుడి అటవీ ప్రాంత సమీపంలో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దేవరకొండ మండలము కొండ భీమనపల్లికి చెందిన రాకేష్, దొనియాల గ్రామానికి చెందిన గుర్రం కృష్ణయ్య, జయమ్మ కూతురు దేవి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి రెండు కుటుంబాల వారు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఏపీ సీఎం జగనన్న వైసీపీలో వెనుకబడిన పేద వర్గాలకు కూడా రాజకీయంగా భవిష్యత్తు కల్పిస్తున్నారని వైసీపీ దివ్యాంగుల విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షుడు చెల్ల రామయ్య తెలిపారు. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ను తాడపల్లిలో ఉన్న ఉదండివారిపాలెంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ దివ్యాంగుల నాయకుడు బొడ్డు శ్రీనివాసరావు, అంత్యాల కిషోర్, లంక శైలేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కూడా అన్న కూడా మమ్మల్ని దగ్గరికి తీసుకొని ఉదినమ్మతో కుటుంబంలో సభ్యులుగా పక్కన కూర్చోబెట్టుకొని మంచి భోజనాలు ప్రత్యేకించి భోజనం కూడా పెట్టడం జరిగింది. నిజంగా పేద స్థితిలో నుంచి ఈరోజు ఎంపీగా వచ్చానంటే సురేష్ అన్న ఎంత గుణంగా అనేది ఈరోజు మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాము. జగనన్న నిజంగా పేద వర్గాలను కూడా కింద స్థాయిలో నుంచి పెద్ద స్థాయి వరకు కూడా రాజకీయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎదుగుదల ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరొకసారి ఎంపీ సురేష్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గౌరవపదంగా అన్న కలపడం జరిగింది. రాబోయే రోజుల్లో బాపట్ల పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పేద దివ్యాంగుల కుటుంబాలను కలిసి జగనన్న పథకాలు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు పేద వర్గాలకు మా నమ్మకం నువ్వే జగనన్న అనే ఒక నిదానంతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ 2024లో కూడా సీఎంగా జగనన్న రావాలని కోరుతూ జై జగనన్న, జై సురేష్ అన్న. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. షైన్ నగర్ ప్రాంతానికి చెందిన ఫైసల్ అనే యువకుడు ఈ నెల 13వ తేదీన ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తెలిసిన చోట్లల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతని తండ్రి జాఫర్ బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఫైసల్ హత్యకు గురై మినార్ కాలనీలో ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఫైసల్ హత్యలో జబ్బార్ అనే వ్యక్తిపై అనుమానం రావడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. संडे के दिन 12 तारीख की 8:10 को मेरा बच्चा गायब हो गया जी। फ़ोन आया तो चलेगा बच्चा जी, उस तरह से बच्चे का आता है ना पता है जी। आज हमारे को मालूम हुआ बच्चे की डेट हो गई बोल के। अच्छा। वो जो बच्चा बोला उसको हमारे को इंसाफ चाहिए। नाम क्या था बच्चे का? मोहम्मद फैसल खान।
कोई वजह अम्मा दुश्मनी नहीं, वगैरह? कुछ नहीं, बच्चा किसी के नाम में जाता नहीं, निशान किसी को गाली नहीं, बहुत सीधा साधा बच्चा था वो। क्या करते थे काम मदीना के पास कपड़े की दुकान पे काम। इससे पहले कुछ लड़ाई झगड़ा? नहीं, किसी से कुछ नहीं, किसी से कुछ लेन देन? नहीं, बहुत अच्छा बच्चा था वो, किसी को गाली नहीं, किसी को बड़ी बात नहीं बोलते थे, किसी को आँख उठा के नहीं देखते थे। तो अभी कुछ मालूम हुआ कत्ल की वजह क्या है? जी नहीं, अभी नहीं मालूम हुआ। अभी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురుకుల విద్యార్థుల మెస్ ఛార్జీలు స్కాలర్షిప్లు పెంచండి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్. జ్యోతి బాపులే భవన్ను నిర్మించి బీసీలకు అంకితం చేస్తాం. ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకులతో పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెల్లడి. బీజేపీ కార్యాలయ ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల యత్నము. కేంద్రము సిబిఐకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.